హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు చదువు. గంగరాజు అనే స్థితిమంతుడైన రైతుకు సుశాంతుడు ఒక్కగానొక్క కొడుకు. బాగా ఆస్తిపరుడు కావడం వల్ల ఆయన కొడుకు బాగా చదువు చెప్పించి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాణ్ణి చేయాలనుకున్నాడు. అయితే సుశాంతుడికి 5 సంవత్సరాల వయసప్పుడు గంగరాజుకు ఏదో తెలియని జబ్బు చేసి మనిషి బాగా నీరసించిపోయాడు. ఆనాటి నుంచి ఆయన మళ్ళీ కోలుకోలేదు. అందువల్ల సుశాంతుణ్ణి తన దగ్గరే ఉంచుకుని ఇంటి వ్యవహారాలు, వ్యవసాయం మొదలైనవి చిన్నప్పటి నుంచి నేర్పాడు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి సుశాంతుడే మొత్తం అన్ని పనులు చూసుకోసాగాడు. సుశాంతుడికి విద్య పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఊళ్ళో చదువు చెప్పే గురువు బాగా చదువుకున్నవాడు కాదు. శిష్యులకు అక్షర జ్ఞానం మాత్రం కలిగించగలడు. సుశాంతుడు మంచి గ్రహణ శక్తి కలవాడు. ఆ గురువు దగ్గరే వాడు మిగతా శిష్యులను మించి నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ ఊళ్ళోనే సకారుడు అనే కవి ఉంటే ఆయన వద్దకు వెళ్ళి కావ్య పఠనం చేసేవాడు. అంతకు మించి సుశాంతుడికి చదువుకునే అవకాశం లేకపోయింది. సుశాంతుడు ఎంతో జిజ్ఞాస కలవాడు. ప్రకృతిలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి కారణాలు అన్వేషిస్తుండేవాడు. ఈ పరిశీలన శక్తి వల్ల వ్యవసాయంలో ఎన్నో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టేవాడు. ఊళ్ళో అందరూ అతడి తెలివితేటల్ని మెచ్చుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా చిన్నవాడని సందేహించకుండా వాడి దగ్గరికి వచ్చేవారు. వాడు తృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవాడు. తండ్రి జబ్బు గురించి సుశాంతుడు ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. ఊళ్ళో వైద్యుణ్ణి కలుసుకుని ఏ వ్యాధి ఏ కారణాల వల్ల వస్తుందో, మందులు ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకుంటుండేవాడు. వాడి తండ్రి జబ్బు మాత్రం ఊరి వైద్యుడికి అంతుపట్టలేదు. సుశాంతుడికి శరీర ధర్మశాస్త్రం గురించి కొంత అర్థమయ్యాక తండ్రి జబ్బు ఎలా కుదర్చవచ్చునో స్ఫురించింది. తండ్రికి తెలియకుండా ఆయన కోసం వాడు తల్లికి చెప్పి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు వండించేవాడు. వాటి ప్రభావం వల్ల 3 మాసాలలో గంగరాజు జబ్బు తగ్గిపోయింది. అప్పుడు సుశాంతుడు తండ్రికి తన వైద్యం గురించి చెప్పాడు. గంగరాజు ఆశ్చర్యపోయి జరిగింది ఊరి వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు తెల్లబోయి, రాజధానిలో నా బంధువొకడు 4 ధనవంతులకు వైద్యం చేస్తున్నాడు. ఆయన వైద్య శాస్త్రంలో నిధి. ఆయనకే నీ జబ్బు అంతపట్టలేదు. మీ అబ్బాయి తెలివి సామాన్యమైనది కాదు. వజ్రాన్నైనా సానబెట్టాలి కదా. మీ వాడిని ఏ గురుకులానికైనా పంపి చదివించు అని సలహా ఇచ్చాడు. గంగరాజుకు కొడుకును చదివించాలని ఉన్నది. ఆయన కొడుకును వెంటబెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధానిలో దిలీపుడు అనే గురువు సకల శాస్త్ర పారంగతుడని ఆయనకు తెలిసింది. దారిలో గంగరాజు ఒక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయనకొక బంధువు ఉన్నాడు. ఆ బంధువు సుశాంతుణ్ణి పరీక్షించి, మీ వాడు గొప్ప కవి అవుతాడు. మా అబ్బాయి చంద్రుడు దిలీపుడు వద్ద కవిత్వం నేర్చుకుంటున్నాడు. నువ్వు ముందు వాడి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పు. వాడు తప్పక సాయం చేస్తాడు. ఎందుకంటే దిలీపుడు అందరినీ చేర్చుకోడు. తన శిష్యులు ముందుగా పరీక్షించి పరికి వస్తాడు అన్నవాడినే ఆయన శిష్యుడిగా స్వీకరిస్తాడు అని అన్నాడు. గంగరాజు అక్కడి నుంచి బయలుదేరి మరొక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయన బస చేసింది గ్రామాధికారి ఇంట. గ్రామాధికారి సుశాంతుడి వినయ విధేయతలను చూసి ముచ్చటపడి వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తరువాత ఆయన గంగరాజుతో, సుశాంతుడికి యుద్ధ విద్యలు నేర్పించండి. ఏ గురువు నేర్పకుండానే వాడు ఎన్నో వ్యాయామాల గురించి తెలుసుకున్నాడు. వాడి శరీరం తీర్చిదిద్దినట్టున్నది. రాజధానిలో దిలీపుడు వద్ద నా చిన్న తమ్ముడు వీరభద్రుడు యుద్ధ విద్యలు అభ్యసిస్తున్నాడు. మీరు వాడి సాయం తీసుకోండి అని అన్నాడు. గంగరాజు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. రాజధాని చేరుకునేలోగా ఆయన మరి 3 గ్రామాల్లో బస చేశారు. అక్కడి వాళ్ళందరూ సుశాంతుడి వినయ విధేయతలకు, తెలివితేటలకు చాలా ఆశ్చర్యపడ్డారు. కొందరు వాడికి వైద్యం నేర్పించమన్నారు. మరికొందరు సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అన్నారు. ఇంకా కొందరు వాణ్ణి శిల్పిని చేయమన్నారు. గంగరాజు అన్ని సలహాలు విని తల ఊపి ఊరుకున్నాడు. చివరికి తండ్రి కొడుకులిద్దరూ రాజధాని నగరం చేరి ఒక సత్రంలో బస చేశాడు. గంగరాజు బాగా ఆలోచించి దిలీపుడిని కాక ముందుగా చంద్రుడిని కలుసుకోవాలనుకున్నాడు. చంద్రుడు అక్కడి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. సాయంత్రం వేళ వాడు గురువు దిలీపుడు దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు.
ఇందువల్ల చంద్రుడు చాలా పొద్దుపోయే కాని ఇల్లు చేరడు. ఆ కారణంగా బాగా పొద్దెక్కి గాని నిద్ర లేవడు. గంగరాజు సుశాంతుడు ఉదయాన్నే చంద్రుడి ఇంటికి వెళ్లారు. వాడింకా నిద్ర లేవలేదు. ఇంట్లో ఒక ఆవిడ వాణ్ణి బలవంతంగా నిద్రలేపింది. చంద్రుడు విసుక్కుంటూ గంగరాజు, సుశాంతుడు ఉన్న చోటుకి వచ్చి గంగరాజు వచ్చిన పని ఏమిటని అడిగాడు. గంగరాజు చెప్పాడు. మీ వాడు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేశాడా అని ప్రశ్నించాడు చంద్రుడు. అలాంటిదేం లేదు అన్నాడు గంగరాజు. ఎంతో కొంత చదువు నేర్చిన వాళ్లకు తప్ప ఇతరులకు మా గురువుగారు విద్య నేర్పడు. మీరు సరాసరి ఆయన దగ్గరకు విద్య నేర్వడానికి రావడం అహంకారం అనిపించుకుంటుంది. ఆయన దేన్నైనా సహిస్తాడు గాని అహంకారాన్ని మాత్రం అసలు సహించడు అన్నాడు చంద్రుడు. అందుకే మీ సాయం కోరి వచ్చాను. మా వాడిని మీ దగ్గర వదిలిపెడతాను. నువ్వే వాడిని మీ గురువు దగ్గర చేర్పించు అన్నాడు గంగరాజు. చంద్రుడు సుశాంతుణ్ణి కవిత్వంలో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. సుశాంతుడు సరైన జవాబులు ఇవ్వలేకపోయాడు. ఈ మాత్రం తెలియని నీకు దిలీపుడు గురువు కావాలా? మరీ అంత అత్యాస పనికిరాదు, వెళ్ళు అన్నాడు చంద్రుడు కోపంగా. తర్వాత గంగరాజు సుశాంతుడు వీరభద్రుడి ఇంటికి వెళ్లారు. వీరభద్రుడు అప్పుడే గురుకులానికి బయలుదేరుతున్నాడు. మా గురువు దేన్నన్నా సహిస్తాడు గాని ఆలస్యాన్ని సహించడు. సాయంత్రం రండి అని వీరభద్రుడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ వాడింటికి వెళ్లారు. గతంలో మీ వాడు ఎక్కడైనా యుద్ధ విద్యలు అభ్యసించాడా అని అడిగాడు వీరభద్రుడు సుశాంతుణ్ణి పరీక్షగా చూస్తూ. చంద్రుడి వద్ద తనకు కలిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గంగరాజు మా ఊళ్ళో ఒక గురువు దగ్గర కొంతవరకు అభ్యసించాడు అని జవాబు చెప్పాడు. మా గురువు ప్రారంభం నుంచి తన దగ్గరకు వచ్చిన వారికే తప్ప ఇతరులకు విద్య నేర్పడు. కొంతకాలం ఒకరి వద్ద విద్య నేర్పే ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు తన దగ్గరికి వచ్చే వాళ్ళంటే ఆయనకు చాలా చిరాకు అన్నాడు వీరభద్రుడు. అప్పుడు గంగరాజు, బాబు, నేను చెప్పింది అబద్ధం. చంద్రుడనే దిలీపుడు శిష్యుడు చెప్పిన దాన్ని బట్టి అలా చెప్పాను అన్నాడు. వీరభద్రుడు జరిగింది విని, కవిత్వం నేర్చుకోదలిచిన వాళ్ళ విషయంలో అది నిజం కావచ్చు. కవులు ఇతరులను ఆశ్రయించి బతికేవాళ్ళు. వాళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చి పోషించే వాళ్ళ మెప్పు కోసం ఒకే ఇతిహాసాన్ని, పురాణాన్ని మరొకసారి తిప్పి రాస్తామంటారు. కానీ యుద్ధ విద్యల విషయంలో అలా కాదు. ప్రతి వారికి ఒక కొత్త పద్ధతి అంటూ ఉంటుంది. యుద్ధ విద్యలు నేర్చిన వాడు ఇతరుల మీద ఆధారపడడు అన్నాడు గర్వంగా. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వే మా వాడిని దిలీపుడి దగ్గర చేర్పించాలి అన్నాడు గంగరాజు. వీరభద్రుడు సుశాంతుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి, మీ వాడు వ్యవసాయానికే కాని యుద్ధ విద్యలకు పనికిరాడు. ఇలాంటి వాణ్ణి చేర్చుకోమని చెబితే మా గురువుగారు నా మీద కోపం తెచ్చుకుని నాకే ఉద్వాసన చెప్పవచ్చు అన్నాడు. గంగరాజు నీరసపడిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పైన అన్ని చోట్ల ఆయనకు అటువంటి అనుభవమే ఎదురయ్యింది. సత్రం యజమాని రోజు ఈ తండ్రి కొడుకులు ఎక్కడికో వెళ్ళి తిరిగి రావడం గమనిస్తున్నాడు. ఆయన సంగతి ఏమిటని గంగరాజుని అడిగాడు. గంగరాజు తన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఈ స్వల్పానికి ఇంత కష్టపడుతున్నారా మీరు? దిలీపుడు శిష్యులకు ఏ రాజాస్థానంలో అయినా క్షణాల మీద ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాక దేశమంతటా గౌరవంతో పాటు ఘన సన్మానాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఆయన ఎవరు పడితే వాళ్లను శిష్యులుగా చేర్చుకోడు. 10,000 వరహాలు ఎవరు ఇచ్చుకోగలిగితే వారికే ఆయన చదువు చెబుతాడు అన్నాడు సత్రం యజమాని చిన్నగా నవ్వుతూ. గంగరాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెనుతిరిగాడు. సుశాంతుడు తండ్రిని అనుసరించాడు. వాళ్ళు అప్పటికప్పుడే రాజధాని నగరం వదిలి ఇంటి దారి పట్టారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గంగరాజు లోభి అని రుజువవుతున్నది కదా. అతడు 10,000 వరహాల వ్యయానికి జంకి ఒక్కగానొక్క కొడుకు చదువుకు అడ్డుపడటం అనాలోచితం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంగరాజు లోభి కాదు. కొడుకు చదువు విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం అనాలోచితం కానే కాదు. అతడు ముఖ్యంగా నగరం చేరినప్పటి నుంచి దిలీపుడు శిష్యుల వల్ల కలిగిన అనుభవాలు
అతన్ని అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించినాయి. శిష్యుడి అర్హతను బట్టి కాక, డబ్బును బట్టి చదువు చెప్పేవాడు సరైన గురువు అనిపించుకోడు. దిలీపుడు సమర్థుడైన గురువు కావచ్చు. ఆయన పాండిత్యం శిష్యులను విజ్ఞాన పరులనుగా కాక, ధనార్జన పరులను చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ఆయన శిష్యులే. వాళ్ళలో ఆవగింజపాటి వినయం కూడా లేదు. అందరూ రాటుదేరిన దురహంకారులు. సుశాంతుడు ఏ పెద్ద చదువులు లేకుండానే ఇంటి పట్టున ఉండి తనకు పనుల్లో సాయపడుతూ ప్రకృతి నుంచి, లోకుల నుంచి ఎంతో విజ్ఞానం సముపార్జించాడు. అతడి వినయం, తెలివితేటల్ని ఊళ్ళో అందరూ మెచ్చుకోవటమే కాక, తమకు ఎదురైన సమస్యల్ని అతడికి చెప్పి తృప్తికరమైన సమాధానాలు పొందేవారు. అలాంటి వాణ్ణి దిలీపుడికి 10,000 వరహాల ముడుపు చెల్లించి శిష్యుడిగా చేర్చమంటే అది కోరి కొరివితో తల గోక్కోవడం అవుతుంది. ఇలా ఆలోచించే అతడు కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకేమనిపిస్తుందండి ఇటువంటి గురువు గురించి? మీరు ఒక కామెంట్లో తప్పకుండా పెడతారు కదూ. థ్యాంక్ యూ.